ఫ్రెండ్స్ టెక్నోస్ 2226 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్టు 13, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు ఈ మైక్ కనిపిస్తుంది కదా, ప్రజెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి రెగ్యులర్ మైక్ యూజ్ చేయట్లేదు. సో అందుకే ఇదైతే కొంచెం నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. లేకపోతే పోడ్కాస్ట్కి ఇలా యూజ్ చేస్తాను, టెక్నిక్స్కి ఎప్పుడు వాడలేదు. ఈ ఒక్కరోజు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఒక్కరోజనే కాదు, కొద్దిగా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుంటుంది సెటప్. ఇంకా న్యూస్లోకి అయితే ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ సంబంధించి 11 సిరీస్ నిన్న నైట్ లాంచ్ చేశారు. 11 Pro, 11 Pro XL, 11 Pro Fold మొత్తం 4 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఏమైనా చేంజెస్ చేశారా అంటే ఏమీ లేదు. పిక్సెల్ 10కి 11కి ఒక బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు, ఒక 15 mAh పెంచారండి. 50 కూడా కాదు, 15 mAh పెంచారు. అండ్ ప్రాసెసర్ ఆబ్వియస్లీ చేంజ్ అయింది, జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి టెన్సర్ G6 ప్రాసెసర్కి వచ్చారు, టైటాన్ M3 చిప్కి వచ్చారు. అంతే, ఇంకా డిస్ప్లేలో కానివ్వండి, కెమెరాస్లో కానివ్వండి, ఎక్కడ మీకు ఏం చేంజ్ అయితే లేదు. ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది పిక్సెల్ 11. కెమెరా సెటప్ కూడా సేమ్ మనకి పిక్సెల్ 10లో ఏదైతే ఉందో అదే ఉంది. బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 10.5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మీకు మొత్తం స్పెక్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి పిక్సెల్ 11 ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 12GB RAM 256GB బేస్ మోడల్ 89,999 పెట్టారు. 90,000 రూపాయలకి లాంచ్ చేశారు పిక్సెల్ 11. ఇంకా 11 Pro XLకి వస్తే వీటిలో కూడా సేమ్ ప్రాసెసర్, టెన్సర్ G6 ప్రాసెసర్ అండ్ టైటాన్ M3 చిప్, ఇవి కూడా చేంజ్ అయినాయి. అండ్ మిగిలినవన్నీ సేమ్. 11 Pro వచ్చేసరికి మీకు 1.5K డిస్ప్లేతో వస్తుంది. 11 Pro XL వచ్చేసరికి 2K డిస్ప్లేతో అయితే వస్తుంది. మిగతా స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి, బ్యాటరీ కెపాసిటీ చేంజ్ అయితే 11 Pro వచ్చేసరికి 4850 mAh బ్యాటరీతో వస్తుంది. 11 Pro XL వచ్చేసరికి 5115 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. కెమెరాస్ సేమ్ రెండిట్లో. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 42 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ ఫోన్స్ వచ్చేసరికి ప్రైస్ 11 Pro 1,20,000 రూపాయలు పెట్టారు. 11 Pro XL వచ్చేసరికి 1,35,000 రూపాయలు పెట్టారు. ఇంకా 11 Pro ఫోల్డ్ సేమ్ ఉంటుంది, వీళ్ళు ఎక్కడ చేంజెస్ లేవు. లాస్ట్ 3 జనరేషన్ ఫోల్డ్ మీకు చూడడానికి ఒకేలా ఉంది. ఈసారి ఏం చేశారంటే కొద్దిగా దాని థిక్నెస్ తగ్గించడానికి బ్యాటరీ కెపాసిటీ తగ్గించేశారు. 200 mAh బ్యాటరీ కెపాసిటీ తగ్గింది పిక్సెల్ 11 Pro Foldలో 10 Pro Foldతో కంపేర్ చేస్తే. ప్రాసెసర్ ఇవన్నీ చేంజ్ అని టెన్సర్ G6 ప్రాసెసర్ అండ్ టైటాన్ M3 చిప్తో వస్తుంది. ఇది కూడా బ్యాటరీ కెపాసిటీ తగ్గించడం వల్ల కొద్దిగా వెయిట్ తగ్గింది. లాస్ట్ టైం పిక్సెల్ 10 Pro Fold 258 గ్రామ్స్ వెయిట్ ఉండేది, ఇది వచ్చేసరికి 236 గ్రామ్స్ తగ్గింది వెయిట్. అండ్ థిక్నెస్ కూడా లాస్ట్ టైం 5.5 mm తిండి ఉండేది, ఇప్పుడు 5 mmకి తగ్గింది. సో దీనివల్ల ఉపయోగం ఏందో నాకు అర్థం కాలేదు. బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తే ఇంకా బ్యాటరీ అసలు ఉండేదే తక్కువ. నార్మల్ బ్యాటరీ ఇంతకుముందు 5,000 పైన ఉండేది, ఇప్పుడు 4,860 mAh బ్యాటరీ కెపాసిటీ పిక్సెల్ 11 Pro Foldలో. దీని ప్రైస్ వచ్చేసరికి 186,999 రూపాయలు పెట్టారు. 187,000 రూపాయలు దాకా ఉంది పిక్సెల్ 11 Pro Fold. ఈ ఫోన్స్ లాంచ్ చేసింది గూగుల్ అయితే 4 ఫోన్స్ లాంచ్ చేసింది. అండ్ 4 ఫోన్స్లో పెద్దగా మేజర్ చేంజెస్ అయితే మనం లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి చూడడం. ప్రో మోడల్స్లో ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఒక లైట్ అయితే ఉంటుంది, హైలైట్ అని చెప్పేసి. ఈ లైట్ 5 కలర్లో వస్తుంది. మనకు నచ్చిన కాంటాక్ట్కి నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. ఆ కాంటాక్ట్ నుంచి మీకు ఫోన్ వస్తుంది అనుకోండి, మీరు సెలెక్ట్ చేసిన కలర్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ప్రజెంట్ కాల్స్కి మాత్రమే పనిచేస్తుంది. ఫ్యూచర్లో దీన్ని నోటిఫికేషన్స్కి వాటికి కూడా తీసుకొస్తా అన్నట్లుగా పిక్సెల్ చెప్తుంది. అండ్ కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి కెమెరా మ్యాజిక్ క్యాప్చర్. ఇది మీరు కెమెరా ఓపెన్ చేయగానే మీకు ఫోటో వీడియో ఆప్షన్స్ ఉన్నాయి, దాని పక్కనే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసేసి మీరు ఏదైనా మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు NBA ఉంటుంది కదా, వాళ్ళు షూట్ చేసే మూమెంట్ని క్యాప్చర్ చేశారు. సో ఇదేం చేసిద్దంటే ఆ మూమెంట్లో మొత్తానికి చూసి మీకు ఫేవరెట్ షార్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఫొటోస్ లాగా క్రియేట్ చేసేసి మీ గ్యాలరీలో సేవ్ చేస్తుంది అనమాట. ఇది ఒకటి కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి కొత్తది యాడ్ చేసింది వీళ్ళు సైన్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సైన్ లాంగ్వేజ్ ఏంటంటే ఎవరైనా మూగ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సైన్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఒక లాంగ్వేజ్లో వాళ్ళు సైకిల్ చేస్తూ ఉంటారు. ఈ ఫోన్ దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్ వాళ్ళు సైన్స్ చేస్తున్నారో అది అండర్స్టాండ్ చేసి మొత్తం అది టైప్ చేసేసిద్ది. వాళ్ళు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో అది టైప్ చేసి మనకు చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎవరైనా చెవిటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వినపడదు మనం చెప్పేది, వాళ్ళకు కూడా మనం చెప్పేది టెక్స్ట్ రూపంలో అది టైప్ చేసి చూపిస్తుంది అన్నమాట, కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ సైన్ లాంగ్వేజ్ అనే ఫీచర్ ఒకటి యాడ్ చేశారు. ఇది కూడా యూస్ఫుల్ కొంచెం. దాంతోపాటుగా మీరు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే వస్తుంది, ట్యాప్ టు షేర్. ఐఫోన్స్లో ఇది నేమ్ డ్రాప్ అని చెప్పేసి ఉంటుంది. 2 ఐఫోన్స్ మీరు పక్కన తీసుకొస్తే కాంటాక్ట్స్ ఒకదాని నుంచి ఒకదానికి మీరు షేర్ చేసుకోవచ్చు, ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా వస్తుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ Android 17 అబోవ్ రన్ అవ్వాలి అండ్ మీ ఫోన్లో NFC ఉండాలి. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఉంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్ మీరు కాంటాక్ట్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, లింక్స్ కానివ్వండి, ఇట్లాంటివి మీరు ఇలా పక్క తెచ్చి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇవి కొత్త ఫీచర్స్ యాడ్ చేసింది పిక్సెల్ 11 సిరీస్లో. అండ్ చాలామంది ఏజెంటిక్ ఫీచర్స్ గురించి వెయిట్ చేస్తారు. స్పార్క్ ఏజెంట్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేశారు, దాని గురించి ఏం మాట్లాడలేదు అసలు వీళ్ళు.
ఫ్యూచర్‌లో ఏజెంటిక్ ఫీచర్స్ తీసుకొస్తాం అన్నట్లుగా చెప్పారు. ఎప్పుడు తెస్తారో ఏం క్లారిటీ లేదు. 40+ యాప్స్‌ని కూడా తీసుకొస్తాం అన్నట్లుగా చెప్తున్నారు. అవన్నీ ఎప్పుడొస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇండియాకి తీసుకొస్తా అని చెప్పేసి. అక్టోబర్‌లో రాబోతుంది. ఇది కూడా కన్ఫర్మ్ చేశారు. గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ అక్టోబర్‌లో తీసుకొని వస్తున్నారు. ప్రైస్ ఎంతో ఎగ్జాక్ట్‌గా ఏమీ మెన్షన్ చేయలేదు. అక్టోబర్‌లో వస్తుందని మాత్రం కన్ఫర్మ్ చేశారు. అండ్ పిక్సెల్ ట్యాగ్ కూడా ఒకటి తీసుకొని వస్తున్నారు. దీని ప్రైస్ అనౌన్స్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి దగ్గర దీనిది ₹3,700 దాకా ఉంది. 11.8 గ్రామ్స్ వెయిట్ ఉంటది ఇది. అల్ట్రా వైడ్ బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తది. దీన్ని మనం ఫైండ్ హబ్‌తో యూజ్ చేయొచ్చు. సేమ్ మనకి యాపిల్ ట్యాగ్ లాగే ఇది కూడా పనిచేస్తది. అండ్ ఇది నవంబర్‌లో అయితే వస్తది. ఇది ఇప్పుడైతే రాదు. నవంబర్‌లో తీసుకొస్తామని చెప్పారు. దీంతో పాటు పిక్సెల్ వాచ్ 5 కూడా లాంచ్ చేశారు. ఇది ₹42,990 పెట్టారు ప్రైస్. ఒక మంచి ఫీచర్ వీళ్ళు యాడ్ చేస్తుంది వాచ్‌లో. పల్స్ మనకు కంప్లీట్ డౌన్ అయిపోయిందనుకోండి. అంటే పల్స్ డౌన్ అయిపోయిందంటే మనం చనిపోయే ప్రమాదం అయితే ఉంటది. వెంటనే ఇది ఎమర్జెన్సీకి అయితే కాల్ చేస్తది. అక్కడి నుంచి మనకి అంబులెన్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటది. ఇట్లా కొన్ని ఫీచర్స్ పిక్సెల్ వాచ్‌లో అయితే యాడ్ చేయబోతున్నారు. ఇది గూగుల్ పిక్సెల్ లాంచ్ ఈవెంట్ కంప్లీట్ రౌండప్. నెక్స్ట్ మనం హానర్ ఫోన్ గురించి మాట్లాడితే హానర్ ఫోన్ లాంచ్ అయింది. హానర్ ఫోన్ అంటే ఏందంటే ఇది గింబల్ ఫోన్. చాలామంది దీనికి చాలా ఇష్టపడ్డారు కూడా. గింబల్ ఫోన్‌లో ఉండడం, అది పైకి లేగవడం, మొత్తం గింబల్ లాగా మనం యూజ్ చేయొచ్చు. ఈ డీజే ఆస్మో పాకెట్ ఉంది కదా! అది మనకు అవసరం లేదు. ఫోన్‌లోనే మనకి గింబల్ కెమెరా పెట్టేసింది హానర్. అండ్ దీన్ని అఫీషియల్‌గా లాంచ్ చేశారు. చైనాలో దీన్ని లాంచ్ చేశారు. దీన్ని దగ్గర 10,000 యువాన్ దాకా పెట్టారు. 140,000 దాకా ఉంది ప్రైస్ అక్కడే. ఇండియాకైతే ఈ ఫోన్ 100% రాదు. గ్లోబల్ మార్కెట్‌లో అయితే దీన్ని తీసుకొనొస్తారు ఈ ఫోన్‌ని. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఫోన్. అండ్ దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. 1.5K ఎల్టీపీ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే గింబల్ కెమెరా ఉందో అది 200 మెగాపిక్సెల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది ఇంకొకటి. అండ్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ ఇంకో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటది. 7060 mAh బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ న్యూస్‌కెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 12 kg సామ్సంగ్ వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. అండ్ ఇది తక్కువ రేట్‌కి అయితే వస్తుంది. ₹9,750 దీని మీద ఎస్బీఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. డీల్ ప్రైస్ ₹31,950 అయితే వస్తుంది. ఈ ప్రైస్‌కి 9 kg వాషింగ్ మిషన్ వస్తుంది. 12 kg వాషింగ్ మిషన్ ఒకటే ప్రైస్‌కి వస్తుంది. సో 12 kg మీకు ఇంకా సైజ్ పెద్దగా అయితే ఉంటది. తక్కువ రేట్‌కి అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇంకా ప్రొడక్ట్ ట్యాక్స్‌లో ఉంటది. దగ్గర నుంచి చెక్ చేయొచ్చు. అండ్ షామీ టీవీ కూడా 43 ఇంచ్ 4K టీవీ 19,999కి వస్తుంది. రెండు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అమెజాన్‌లో సేల్ అయితే అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ ఫ్లిప్‌కార్ట్‌వి. ప్రొడక్ట్ ట్యాక్స్‌లో ఉంటే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చాట్‌జీపీటీ అందరికి మెయిల్స్ పంపిస్తా ఉంది. యాడ్స్ వస్తాయి ఇంకా మీకు చాట్‌జీపీటీలో అని చెప్పేసి ముందుగానే మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ వచ్చే యాడ్స్ మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది చాట్‌జీపీటీతో పంచుకుంటూ ఉంటారు. అట్లాంటివన్నీ యాడ్ కంపెనీస్‌కి అయితే వెళ్ళవు. అవన్నీ మేము షేర్ చేయము. ఏదైతే మీరు షాపింగ్ రిలేటెడ్ సెర్చ్ చేస్తుంటారు కదా, బట్టల గురించి కానీ, ఏదైనా వాచ్‌ల గురించి కానీ, ఏదైనా మొబైల్స్ గురించి ఏదో ఒకటి మీరు సెర్చ్ చేస్తుంటారు కదా, దాని రిలేటెడ్ యాడ్సే మీకు అక్కడ వస్తాయి. మీ ఇన్ఫర్మేషన్ మాత్రం కంపెనీస్‌కి వెళ్ళదన్నట్లుగా చాట్‌జీపీటీ చెప్తుంది. నెక్స్ట్ మనకి యూఎస్ఏ హోమ్‌ల్యాండ్ వాళ్ళు వీళ్ళ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఐసా అని చెప్పేసి ఉంటుంది యూఎస్ఏలో, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి. వీళ్ళకి ఒక ఎలక్ట్రిక్ గ్లౌజులు అయితే వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. ఈ గ్లౌజులు ఎందుకు ఇస్తున్నారంటే ఎవరైనా డంకీ కొట్టేసి అక్రమంగా వాళ్ళ దేశంలోకి చొరబడుతున్నా కానీ, కస్టమ్ ఆఫీసర్స్‌కి కోఆపరేట్ చేయకపోయినా కానీ, అట్లాంటి వాళ్ళకి జస్ట్ ఎలక్ట్రిక్ షాక్ అయితే ఇస్తారు. అంటే మనిషికి హాని అయితే జరగదు, అది అప్పటికప్పుడు వాళ్ళు కొద్దిగా కొలాప్స్ అయితే అవుతారు. సో అట్లా ఈ ఎలక్ట్రిక్ గ్లౌజులు అయితే తయారు చేస్తున్నారు. ఇది కస్టమ్ ఆఫీసర్స్‌కి అయితే ఇవ్వబోతున్నారు. ఓన్లీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు, వాళ్ళకి మాత్రం ఇవైతే ఇస్తారు. అంతేకాకుండా ట్రంప్ ఇంకో కొత్త రూల్ కూడా తీసుకొచ్చాడు. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్‌ని అక్కడ తీసుకెళ్తారు. యూఎస్‌కి తీసుకెళ్ళి అక్కడ బర్త్ అయితది. పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి సిటిజన్‌షిప్ ఇస్తారు అక్కడ. సో ఆ రూల్ కూడా తీసి పడేశారనమాట. సో అట్లా ఎవరైనా ఇక్కడ ప్రెగ్నెంట్ వచ్చి ఇక్కడ డెలివరీ అయితే వాళ్ళకి సిటిజన్‌షిప్ రాదు యూఎస్ఏది అన్నట్లుగా అది కూడా తీర్మానించారు. బెర్నీ శాండర్స్ అని చెప్పేసి యూఎస్ఏ సెనేటర్ అనమాట ఇతను ఒక హెచ్చరిక జారీ చేశాడు ఏఐ కంపెనీస్‌కి. మీ ఏఐ ప్రోగ్రెసెస్ అన్ని ఆపండి, ఏఐ డెవలప్మెంట్స్ అన్ని ఆపండి. ఏఐ మనిషికి హెల్ప్ చేసే స్టేజ్ నుంచి మనిషిని నాశనం చేసే స్టేజ్‌కి మీరు తీసుకెళ్ళిపోతున్నారు. వెంటనే వీటిని ఆపండి అని చెప్పేసి పెద్ద పెద్ద ఏఐ కంపెనీస్ లైక్ ఓపెన్ ఏఐ కానివ్వండి, మెటా కానివ్వండి, ఇట్లా అన్ని కంపెనీస్‌కి, ఆంథ్రోపిక్, వీళ్ళందరికీ ఒక హెచ్చరికలాగా లెటర్స్ అండ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అండ్ ఈయన మీరు మాట వినకపోతే మాత్రం మేమందరం కలిసి ఒక 100 సెనేటర్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం దీని మీద. వీటిని ఎట్లాగైనా ఆపుతాము. ఏఐ వల్ల మనిషికి చాలా హాని జరుగుతుంది ఫ్యూచర్లో అన్నట్లుగా ఈయన భావిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్రీతి అడుగుతున్నారు. iPhone 11 యూజ్ చేస్తున్నారంట. iPhone 17కి అప్గ్రేడ్ అవ్వాలా, లేకపోతే iPhone 18 వచ్చే వరకు వెయిట్ చేయాలని అడుగుతున్నారు. iPhone 18 మీకు నెక్స్ట్ మంత్లో అయితే మాక్సిమం రాదు. ఈ సెప్టెంబర్ 9కి iPhone 18 Pro, 18 Pro Max వస్తుంది కానీ 18 రాదు. 18 నెక్స్ట్ సమ్మర్లో రావచ్చు. సో ఇది చాలామంది 18 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మోస్ట్లీ రాకపోవచ్చు 18 మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే.
అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకటే ఆప్షన్ 17కే వెళ్ళాలి. 17 మీరు సెప్టెంబర్ 9th వరకు వెయిట్ చేసి చూస్తానంటే చూడండి. ఒకవేళ 18 వచ్చిందనుకోండి మనకి హ్యాపీయే. రాకపోతే మాత్రం 17 ఆప్షన్. 17 మీకు అక్టోబర్‌లో ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ నడుస్తూ ఉంటాయి కదా! అప్పుడు ప్లాన్ చేసుకోండి 11 నుంచి ఐఫోన్ 11 నుంచి 17కి అప్‌గ్రేడ్ అవ్వడానికి. యూపీలో ఇద్దరిని ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు చుట్టుపక్కల మొత్తం కర్ఫ్యూ విధిస్తారు కదా! అందరిని ఇంట్లో నుండి బయటికి రావద్దని చెప్పేసి కాల్పులు ఇట్లాంటివి జరిపేటప్పుడు. అట్లా అందరిని లోపల ఉంచేశారనమాట. ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి పోలీసులు ఫిక్స్ అయ్యి మొత్తం కర్ఫ్యూ విధించారు. మనోళ్ళు ఊరుకోరు కదా! ఇదే సందని చెప్పేసి ఒక దొంగ ఏం చేశారంటే మొబైల్ షాపులకు దూరి దగ్గర 6 లక్షల విలువ కలిగిన మొబైల్ ఫోన్స్ అని దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే మనోడి పనిలో మనోడు ఉన్నారు. నెక్స్ట్ షకీలా అందరికి తెలిసిందే, నోన్ యాక్ట్రెస్. ఈమెకు ఒక సర్జరీ జరిగింది, నెక్ సర్జరీ. 3 లక్షలు ఖర్చు అయింది సర్జరీకి. ఎందుకు సర్జరీ అయిందంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంది. అది కూడా ఒక సైడ్కి పడుకొని గంటలు ఒకటే గేమ్ ఆడడం, ఒక 4 గంటలు 5 గంటలు ఒకటే గేమ్ ఆడడం, మళ్ళీ అదే పొజిషన్లో మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ గేమ్ ఆడడం, ఇట్లా చేస్తూ ఉండేసరికి నర్వ్స్ కొద్దిగా డ్యామేజ్ అయినాయి. ప్రజెంట్ అయితే సర్జరీ అయితే అయింది. సో ఆమె చేసిన తప్పుని అందరికీ షేర్ చేస్తుందనమాట. మీరు ఇలా చేయకండి. సో ఒకటే సైడ్ ఉండడం, ఫోన్ ఎక్కువసేపు అలానే యూజ్ చేస్తూ ఉంటే మాత్రం ఒకటే పోస్టర్లో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అని చెప్పేసి అందరికీ చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో వచ్చి చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ నేను చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. అప్పుడు సెలవు. బాయ్.